సుమన్ టీవీ. ఈరోజు మనం ఒక హెల్దీ ప్లేస్కి వచ్చామండి. ఇదేంటో తెలుసా? వైబ్రెంట్ లివింగ్ ఫుడ్స్. ఇది జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్లో ఉంది. ఇక్కడ మనకు ఒక ముఖ్య అతిథి ఉన్నారు, శ్రీదేవి జాస్తి గారు. పలకరిద్దాం. మేడం నమస్తే. నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో వైబ్రెంట్ లివింగ్ ఫుడ్స్ ఒక చైతన్యవంతమైన ఫుడ్స్ని మాకు పరిచయం చేస్తున్నారు. ఎందుకు మనం ఫుడ్స్ మంచివి తీసుకోవాలి, తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు చేకూరుతాయి, ఈ కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్ ఇది. దానిలో భాగంగానే ఇంకొక బ్రాంచ్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది, కొంచెం మాకు దగ్గరలో. ఇది సెంటర్, మంచి సెంటర్ అనుకోవచ్చు ఇది. అవునండి, అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కూడా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, బట్ పూర్తయింది, మొదలు పెట్టాము. ఎస్, ఇంకా ఇంకా లొకేషన్ కూడా రాబోతుంది, ఇంకొకటి వెయిట్ చేస్తున్నాము. ఎయిర్పోర్ట్లో ఓ రాబోతుంది, రెడీ అవుతుంది. శ్రీదేవి గారు, మీరు విదేశాల్లో చదువుకున్నారు. తెలుగు అమ్మాయి విదేశాలకు వెళ్ళి చదువుకొని ఫుడ్ గురించి నేర్చుకొని అక్కడంతా మొత్తం విద్యనంతా తెలుసుకొని మాకు వచ్చి ఇక్కడ ఎలాంటి ఫుడ్ తినాలి, ఎందుకు తినాలి, సో ఏ ఫుడ్ తింటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అనే దాని మీద. అయితే మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, అక్కడికి ఎందుకు వెళ్ళి చదువుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఇండియాకి ఎందుకు వచ్చారు, ఇక్కడ ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడం, దీని వెనుకున్న అసలు కథ కమామిష్ అంటే ఏంటి? చాలా టైం పడుతుందండి చెప్పాలంటే. సో నేను ఇతర దేశాలు వెళ్ళాను, చదువుకున్నాను అక్కడ. నాకు ఫస్ట్ నుంచి కూడా ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ ఫుడ్ మీద, తర్వాత హెల్తీ ఫుడ్ మీదకి వెళ్ళింది. యూనివర్సిటీకి వెళ్ళాల్సిన టైంలో ఇంకా నాకు చాయిస్ ఈజీ అయ్యింది, ఇంకా న్యూట్రిషన్ చదువుకోవాలన్న ఉద్దేశం, అలా చేశాను. కానీ అసలు నేను నేర్చుకున్నదల్లా ఎప్పుడు చెప్తూ ఉంటాను, బయట ప్రపంచంలో, యూనివర్సిటీలో కన్నా బయట ప్రపంచంలో ఎక్కువ నేర్చుకున్నానని చెప్పచ్చు. టొరంటోలో ఉన్నానండి, అప్పుడు టొరంటోలో యూనివర్సిటీకి వెళ్ళాను. అయితే అక్కడ బయట మల్టీకల్చరల్ రకరకాల దేశాల్లో ఉంటారు. వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎందుకు తింటున్నారు, అట్లాగా వాళ్ళ ఆరోగ్యాలు ఎలాగుంటాయి, వాళ్ళు కల్చరల్గా వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్, అవన్నీ చూసేదాన్ని అనమాట. అలా నేర్చుకున్నాను నేను. ఇంకా కలనరీగా అంటే ఇంకా నాకు రుచులు అంటే చాలా ఇంట్రెస్ట్. రుచిగా ఉంటేనే మనం హెల్తీ అయినా ఏదైనా కూడా రుచిగా ఉంటేనే తింటాం, రుచిగా లేకపోతే హెల్తీ అయినా కూడా తినాం అన్న ఉద్దేశం నాకు ఫస్టే అర్థమైంది. సో అమ్మ మంచిగా వండుతుంది కాబట్టి తన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. కొంచెం స్టైల్ వేరే అయినప్పటికీ కూడా దట్ పర్టికులర్గా ఉండటం, ఆ చేదస్తం, ఆ ఇంగ్రీడియంట్స్ ఆ క్వాలిటీ ఉండాలి, ఉంటేనే అలాగా చేసుకోవాలి. మళ్ళీ ఫుడ్ మీద టైం కూడా స్పెండ్ చేయాలి. ఫుడ్ని చేసుకోవడానికి మనకి టైం పట్టినా కూడా పర్వాలేదు, పర్వాలేదే కాదు, దాని మీద టైం స్పెండ్ చేయడం అన్నది ముఖ్యమైన విషయం అని నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది. సో ఐ ప్లాన్ మై టైమ్ అరౌండ్ దాట్ ఓన్లీ. సో అలాగ చదువుకున్నాను, అలాగ నేర్చుకున్నాను. అక్కడ నేర్చుకున్నాక ఇక్కడికి తలరాతే అనుకోవాలి ఇక్కడికి రావటం. ఎందుకంటే ఈ దేశంలో వచ్చి మనం ఒక బిజినెస్ చేద్దామన్న ఉద్దేశం ఎప్పుడూ లేదు. ఇంకా కావాలంటే మన ఫుడ్ బిజినెస్ పెట్టుకోకూడదు అనుకున్నామండి ఫ్యామిలీలో. ఎందుకంటే చాలా పని అని చెప్పి చాలా కష్టపడాల్సి వస్తుంది, ఇంకెప్పుడు ఆ లోకంలోనే ఉండాలి అన్న ఉద్దేశంతో. కానీ అదే తలరాత అంటున్నాను కదా, మనకి అలాగా అయ్యిందనమాట. ఇక్కడ వచ్చాను, వచ్చినప్పుడు చాలా సంవత్సరాలు, ఒక డెకేడ్స్ తర్వాత వచ్చేటప్పటికి అందరు రకరకాల డైట్లు, ఇది నాకు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. నాకు తెలిసిన విద్య 10 మందికి చెప్పుకోవాలనిపించింది అని చెప్పి నేను అప్పుడు మరి ఇంకా టాక్స్ ఇవ్వటం, వర్క్షాప్స్ ఇవ్వటం మొదలుపెట్టా. ఇక్కడ కూడా ఇతర దేశాల్లో చేసినా కూడా ఇక్కడ కూడా చేయటం మొదలుపెట్టా. అంతకుముందు మన వాళ్ళకి అవసరం అవుతుంది అనుకోవాలా నేను. సో అలాగ మొదలయ్యింది. ఒక్కొక్క ఆఫరింగ్స్ పెరుగుతూ వచ్చినాయి. ఫస్ట్ మీల్ సర్వీసెస్ అయితే, తర్వాత స్నాక్స్ అయితే, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ పెట్టడం అయితే, తర్వాత ఇప్పుడు కెఫే అని, తర్వాత అకాడమీ అని, ఇప్పుడు రేపటి నుంచి మేము హోలిస్టిక్ హెల్త్ కేర్ సెంటర్ లాగా పెడుతున్నామండి. సో దానితో మీకు డాక్టర్, ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్తోనే కాకుండా, నాతోనే డైటీషియన్స్తోని, న్యూట్రిషన్స్తోనే కాకుండా సైకాలజిస్ట్ అందరు కలిపి ఒక అప్రోచ్, హోలిస్టిక్ సొల్యూషన్ ఇవ్వటానికి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది 100% కరెక్ట్. ఈ అప్రోచ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే మీరు డైట్ చెప్తారు, ఆ డైట్ నేను పాటిస్తాను, ఇంకొకరు పాటిస్తారు. కానీ నా మెటబాలిక్ సిస్టమ్ వేరు, నా మెంటల్ కండిషన్ వేరు, నా వే ఆఫ్ థింకింగ్ వేరు, నేను అండర్లైన్ హెల్త్ కండిషన్స్ కూడా ఉండొచ్చు. సైకలాజికలీ అదే అంటుంటాను, మీరు 100% కరెక్ట్గా కూడా తినచ్చు. మీకు మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే అది వంట పట్టదు దానికి లాగా.
సో అందుకే మనము యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామ చేయాలి అని చెప్తుంటాం. అన్ని కలిపి అయితేనే నీకు 80% ఫుడ్ అయినా కూడా ఆ 80% కూడా మీకు బాడీకి అందుబాటు రావాలి అంటే మనకి మెంటలీ కూడా మనం ఒక స్టేబుల్గా ఉండాలి. ఖచ్చితంగా అది ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు తిన్న తీరుని బట్టి కూడా అది స్టేబుల్ అవుతుంది. అవును. సో ఇట్స్ వైస్ వర్డ్స్ రెండు కూడా. కానీ అన్నీ మనం ఒక్కసారి ఆన్ బోర్డ్ చేసుకోవడం ఎలాగా, దాన్ని చాలాసార్లు చెప్పారు మీరు. అమ్మ చేతి వంట ఎందుకు కమ్మగా ఉంటుందంటే ప్రశాంతంగా చేస్తారు కాబట్టి, ప్రేమతో చేస్తారు కాబట్టి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. తినే విధానం గురించి కూడా ఇంతకుముందు మాట్లాడడం జరిగింది మీరు. ఎగ్జాక్ట్లీ. పరుగుల మీద కాదు, టీవీ ముందు కాదు, ఒక చేత్తో ఫోన్ మాట్లాడుకుని గబగబా తినటం కాదు. సో దాన్ని మైండ్ఫుల్గా దాని మీద శ్రద్ధ పెట్టి తినాలి అని చెప్పుకున్నాం. ఎందుకంటే మన బాడీలో ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ అవ్వడానికి. ఉమెన్స్ డే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి విమెన్ చాలా రకాల అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో రకరకాల క్యాన్సర్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో దీనికి కారణాలు చూస్తే మళ్ళీ ఫుడ్, మన ఈటింగ్ హ్యాబిట్స్తో పాటు మన లైఫ్ స్టైల్కి కూడా అని చెప్తూ ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు మేడం? సో ఉమెన్స్ డే సందర్భంగా నాకు యాక్చువల్లీ ఒక చాలా మంచి మెసేజ్ అని స్ప్రెడ్ చేయాలని కోరికగా ఉందండి. ఏంటంటే మనం విమెన్ మనని ప్రయారిటైజ్ చేసుకోము. ఫ్యామిలీని చూసుకుంటాం, పిల్లల్ని, భర్తల్ని, అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని అందరినీ చూస్తాము. 10 మందికి మనం మంచి అయిపోవాలి. ఎస్పెషలీ వర్క్ చేయనోళ్ళు, హౌస్ వైఫ్స్ అనుకుంటారు నాకు ఉద్యోగం లేదు కదా, పెద్ద వర్త్ లేదు అనుకుంటారు. కానీ మీరు మీ పుట్టికే అది మాకు వర్త్. ఈ ప్రపంచంకి కావాల్సింది పీస్ఫుల్ విమెన్ హూ చాలా ఉన్నాయి మనకి లోపల శక్తి. నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి పని చేయకపోయినా కూడా నీ ఫ్యామిలీకి నువ్వు ఇచ్చిందే చాలా శక్తి. ఆ పిల్లలు రేపు అది చేశారు ఇది చేశారంటే నీ మూలం చేశారు. సో చాలా పవర్ఫుల్ పార్ట్ ఉంది నీకు. ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దు. అదే కాకుండా నువ్వు పెద్ద పెద్ద చదువులు చదవలేదు, రకరకాల దేశాలు తిరగలేదు, పెద్ద పెద్ద జాబ్స్ లేవు, బిజినెస్లు లేవు అన్నంత మాత్రం నీకేం తక్కువ లేదు. నీకు సృష్టిలోనే నీకు చాలా తెలుసు లోపల, మనకి ఇన్నేట్గా చాలా తెలుసు. నీకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్స్ లేకపోయినా కూడా నీకు చాలా తెలుసు అన్న సంగతిని మర్చిపోవద్దు. అందుకని ఎప్పుడు తక్కువ అంచనా చేసుకోవద్దు, నిన్ను లాస్ట్ పెట్టుకోవద్దు. అవును. ప్రతి 10 మందిని ఇంప్రెస్ చేయాలని ఏమి లేదు. ఫస్ట్ నిన్ను నువ్వు కేర్ తీసుకో. ఆ క్రిటిసిజంని పడొద్దు. చాలామంది అనుకుంటారు మనకి చదువుకోకపోయినా, హౌస్ వైఫ్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా ఒకలాంటి గిల్ట్ ఉంటుంది మనని ప్రయారిటైజ్ చేసుకుంటే. అంటే సొసైటీ అలాగుంది. ప్రయారిటై అంటే మనం అందరినీ చూసుకున్నాక మనం చూసుకోవాలన్నట్టు. అలాగేం కాదు, ప్రయారిటైజ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకుంటేనే 10 మందికి సేవ చేయగలరు, ప్రకృతి సొసైటీని సేవ చేయగలరు, ప్లానెట్కే హెల్తీ, మీరు హెల్తీగా ఉంటాయి. ఖచ్చితంగా అండి. నిజంగా ఉమెన్ తనకు తాను కాసేపైనా టైం కేటాయించుకోవాలి, తన గురించి తను ఆలోచించుకోవాలి. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, నాలో ఏం నడుస్తుంది, నా బాడీ ఎలా ఉంది, నాకు ఆరోగ్యం ఎలాగుంది, నాకేంటి అరుగుదల అయ్యిందా, అరుగుదల అవ్వలేదా, ఓహో ఇలాగంటే ఏంటి, కొంచెం నేర్చుకోవాలి. నీ సొంతంగా నీ బాడీని, నీ మైండ్ని, బాడీని నువ్వు మంచిగా చూసుకోవాలి. అప్పుడే నువ్వు హెల్తీగా ఉంటావు. ఫుడ్స్ విషయానికి వస్తే చాలామంది కూడా పర్టికులర్గా కొన్ని రకాల ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి, కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మన ఇంట్లో ఏం ఆయిల్స్ వాడాలి, ఎలాంటి మనం బియ్యం వాడాలి, ఎలాంటి ఉప్పు వాడాలి, ఇలాంటి వాటి మీద కూడా చాలా చాలా డౌట్స్ ఇంకాను. సో పింక్ సాల్ట్ అంటారు, లేదంటే వైట్ సాల్ట్ అంటారు, లేదంటే అసలు ఇవి వాడకూడదు అంటారు. టోటల్గా ఒక కిచెన్లో ఎలాంటి వస్తువులు, ఎలాంటి ఫుడ్స్ అయితే ఉంటే మంచిది అంటే ఆర్గానికే తీసుకోవాలా అందరమును? ప్రకృతి సిద్ధంగా పండించినవి తీసుకోవాలి. ఎందుకంటే మన భూమి ఆరోగ్యం బట్టి మన ఫుడ్ ఆరోగ్యం ఉంటుంది. దాంట్లో పండించినవి, అలాగే దాని మీద వేసినట్లువి మనకి ఎఫెక్ట్ ఉంటుంది. దాని తర్వాత అన్ని మంచిగా పండించినా కూడా దాన్ని ఆర్టిఫిషియల్గా ప్రాసెస్ చేస్తే కూడా దాంట్లో పోషకాలు పోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా స్ట్రెస్ పక్కన పెట్టండి. పాత రోజుల్లో ఎలాగ తినేవాళ్ళం అన్నది యూ జస్ట్ ఫాలో దాట్. అన్ని కన్ఫ్యూజన్స్ లేకుండా. పాత రోజుల్లో కళ్ళుప్పు తినేవాళ్ళు, సముద్రం నీళ్లు ఆరిపోయిన తర్వాత. సో అది ఈజ్ గుడ్. ఇప్పుడు పింక్ సాల్ట్ అయినా, హిమాలయన్ పింక్ సాల్ట్ అయినా అది ఒకప్పుడు సముద్రం, అది రాయి అయిపోయి కూర్చుంది. సో దాట్ ఈస్ గుడ్. ఇప్పుడు బియ్యం అన్నారా, హోల్ బియ్యం ఇప్పుడు ఒక వెరైటీ అవ్వచ్చు, ఇంకో వెరైటీ సోనా మసూరినే కాదు, తెలంగాణ ఇదే కాదు, ఇది రెడ్ రైసే కాదు, నవారా రైస్ అంటాము, కాలా బటన్, బ్లాక్ రైస్ అంటాం. ఇవన్నీ రకరకాల రైస్ వెరైటీస్. ఏ రకం రైస్ అయినా పర్వాలేదు, మీరు
మంచిగా పండించుంటాయి, మందు లేకుండా అట్లా మంచిగా పండించుంటే టైంకి హోల్ మళ్ళీ దాని మీద పొట్టు గిట్టు తీసేయకుండా తింటే సరిపోతుంది. అడుగుతారు బ్లాక్ రైస్ మంచిదా, రెడ్ రైస్ మంచిదా, బ్రౌన్ రైస్ మంచిదా అని. అన్నీ మంచియే, అది స్వచ్ఛంగా పండిస్తే. సో ఒక రోజు ఒకటి, ఇంకో రోజు ఇంకొకటి, ఇంకో రోజు. ఇప్పుడు అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం ఇది. సో దాని ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ చెప్పటానికి ఇది డిక్లేర్ చేశారు యుఎన్లో. చాలా మంచి పని చేశారు. సో మనకి తక్కువ వాటర్ తోటి, తక్కువ రిసోర్సెస్ తోటి ఎక్కువ న్యూట్రిషన్ ఇచ్చే విషయం ఈ మిల్లెట్స్లో ఉంది. కాబట్టి మనం మిల్లెట్స్ వాడుకోవటం మన ఆరోగ్యంకే కాదు, ప్రకృతికి, మన ప్లానెట్కి కూడా మంచిది. సో అది కూడా వాడుకోవచ్చు. నేను అన్నం మానేసాను, మిల్లెట్సే తింటున్నాను అని చెప్తారు. ఆ మిల్లెట్స్ సరిగ్గా వండుకోండి, రాత్రి నానబెట్టుకుని పొద్దున వండుకుని. దానికి ఒక పద్ధతి ఉంది. మన యూట్యూబ్ వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయండి, చూడొచ్చు అవి వైబ్రెంట్ లివింగ్ ఛానల్లో. అదే కాకుండా దాంతో అయిపోదు కదా మన భోజనం. కూరగాయలు ఉన్నాయి కదా, పళ్ళు ఉన్నాయి కదా, ఇంకా ఈ పప్పులు అవన్నీ ఉన్నాయి కదా, అన్నీ కలిపి హోలిస్టిక్గా అన్ని రకాలు బ్యాలెన్స్డ్గా తినాలి. ఎప్పుడు ఒకటే కాదు, ప్రకృతి మనకి ఎన్నో రకాలు ఇచ్చింది. ఎందుకంటే ఏ ఒక్క దాంట్లో కూడా మనకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉండవు, అన్నీ కలుపుకుంటేనే ఉంటాయి. అదే కాకుండా మనం మనుషులన్నాక మనకి వెరైటీ కావాలి. మనకి ఎమోషనల్గా కంఫర్టబుల్గా లేకపోతే ఫుడ్ దగ్గరికి వెళ్తాం. దాంట్లో మంచిగా రుచిగా ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో మంచిగా రకరకాల వెరైటీస్ ఫుడ్స్ని హెల్తీగా వండుకుని ఆనందించాలి. అంతేగాని డైట్ అని చెప్పేసి అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసుకుని అవి తినకుండా ఇదే తినాలని చెప్పి ఒకలాంటి స్ట్రెస్లో ఉండొద్దు. నేర్చుకోండి, ఆ స్కిల్ నేర్చుకోండి. దాంట్లో ఎలా నేర్చుకోవాలి, మనకి నెల క్లాసులు కూడా పెడుతున్నాము. ఆన్లైన్ అయితే ఆఫ్లైన్ అయితే మీరు చేసుకొని నేర్చుకోండి. ఎందుకంటే మన తినటం అన్నది మన ప్రైమల్ నీడ్. అది రోజుకి 2-3 సార్లు తింటాం, ఇంకా 4 సార్లు కూడా తింటాం. అది మనం ఏం తినాలి అని తెలీదు అనుకోవటం ఎంత డిస్టర్బింగ్ విషయం అది. అది మనం తెలుసుకోవాలి. అది సింపుల్. అసలు మనం పుట్టుకతోటి తెలుసుకున్నాం, కాకపోతే మధ్యలో మర్చిపోయాం, మధ్యలో తప్పుగా నేర్చుకున్నాం. అవును. సో అవన్నీ పొల్యూట్ అయిపోయింది. మన వాతావరణం పొల్యూట్ అయింది, మన ఫుడ్ గ్రో చేసే విధానం మారిపోయింది. మన అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి అది రాకపోతే మనం ఇంతమందికి ఫుడ్ కూడా పెట్టలేకపోయి ఉండొచ్చు. కాబట్టి ఒక రకంగా మంచిది జరిగింది. కానీ మనం అక్కడితో ఆపలేదు, కంటిన్యూస్గా అలాగే పెంచడం మొదలుపెట్టాం. మనకి ఫుడ్ ఎక్కువ కూడా అయిపోయింది, మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. అయినా సరే మనం ఫుడ్ మంచిగా పెంచుకోవాలన్న ఉద్దేశం రాలా. ఎందుకంటే అలా పెరుగుతున్నాయి కదా, మంచిగా వచ్చేస్తున్నాయి కదా, ఇంతంత క్వాంటిటీ వస్తుంది కదా అనేసి. కానీ దాంట్లో ఉన్న దానికి ఏం వేస్తున్నాం మనం ఆ క్వాంటిటీస్ రావడానికి, ఆ గింజలు ఏంటి అన్నీ చూడాలి. సో మనకి న్యూట్రిటివ్ వాల్యూ తగ్గిపోయింది వాటిల్లో. అవన్నీ అర్థం చేసుకొని మనకి ఎలా తింటే మనకు కావాల్సిన పోషకాలు వస్తాయి, ఏ వయసులోకి ఏ రకంగా తింటే ఇప్పుడు మన టేస్ట్లు మారుతూ ఉంటాయి. అది న్యాచురల్గా మనం ఫాలో అయిపోతే మనకి అసలు మనం ఏమి ఎక్కడో నేర్చుకోక్కర్లా, అయ్యే ఉండుంటాయి. కానీ ఇప్పుడు తప్పులు నేర్చుకున్నాం కాబట్టి మనం ఎఫర్ట్ పెట్టి అన్లర్న్ చేసి మంచి నేర్చుకొని మేక్ ఇట్ యువర్స్. అండర్స్టాండ్ వాట్ యు నీడ్, వాట్ యువర్ ఫ్యామిలీ నీడ్స్, అండ్ టేక్ ఇట్ ఈజీ వైల్ ఈటింగ్ హోల్ ఫుడ్స్. దెన్ ఆ రిలాక్సేషన్ తోటి, ఆ కాన్ఫిడెన్స్ తోటి గుడ్ థింగ్స్ ఓన్లీ విల్ హ్యాపెన్, బికాస్ యూఆర్ ఆల్రెడీ చూజింగ్. ఒకసారి ఇప్పుడు ఇలా చూసారు అంటే ఇక్కడ రాజ్మానా, ఈ రాజ్మా ఎక్కడ పండించారు, ఎలా పండించారు, ఇప్పుడు ఇది ఎలా ఉడకబెట్టుకుంటే నాకు టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అని ఆలోచించండి, చేసుకోండి హ్యాపీగా. ప్రతి అమ్మకి తెలిసి ఉండాలి, ప్రతి మహిళకి కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే కిచెన్ బాధ్యత తను ఎక్కువగా చూసుకుంటుంది కాబట్టి. కరెక్ట్. అది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి తప్పకుండా. అది బ్రహ్మ విద్య అయితే కాదు. ఊరికే కన్ఫ్యూజ్ అయిపోవద్దు, రకరకాలుగా చెప్తుంటారు. ఆ రకం అయితే మంచిదంట, ఈ రకం అయితే మంచిది కాదంట, ఇదంట అదంట అని. ప్రకృతి సిద్ధంగా పండించిన పంటల్లో ప్రతి దాంట్లోనూ అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ మీరు సరిగ్గా అది క్రియేటివ్గా ఒక ఆర్ట్ లాగా, వంట అన్నది ఒక ఆర్ట్ క్రియేట్ చేసుకొని, లేదంటే మా లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని క్రియేట్ చేసుకోండి. దెన్ ఇట్ విల్ బి యువర్స్. మీరు అన్నట్లుగా శ్రీదేవి గారు, సో మనం టెక్నాలజీలో మనం అభివృద్ధి చెందుతున్నా, మన ఫుడ్స్ విషయంలో, మనం అలవాట్ల విషయంలో కావచ్చు, మనం ఒక 15-20 ఏళ్ళ వెనక్కి వెళ్ళి బ్రతకాలి అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఎక్కువ వెళ్ళాలి, 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలి ఇంచుమించుగా. మనం టెక్నాలజీ వాడుకోవాలి, ఇన్నోవేషన్ చేయాలి. ఈ సంవత్సరం ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఈజ్ ద
ట్యాగ్ లైన్ ఫర్ విమెన్స్ డే. ఉండాలి, దానివల్ల మన లైఫ్ ఈజీ అవ్వాలి, అవుతుంది కూడా, మనకు తెలుసు అవుతానే ఉంది. ఇప్పుడు మనం ఇలా కూర్చుని 10 మందితోటి రీచ్ అవ్వగలుగుతున్నాం అంటే ఆ టెక్నాలజీ వల్లనే. సో వెరీ గ్రేట్ఫుల్, అవన్నీ జరుగుతున్నాయి. కానీ చాలా బేసిక్స్, మనం ఎలాంటి ఫుడ్ తినాలి అన్నది, సో అది మన చేతుల్లో ఉండాలి. సో నా క్వెస్ట్ ఏంటంటే అది నేర్చుకోండి, వంట నేర్చుకోండి, కిచెన్లోకి వెళ్ళండి, క్వశ్చన్ చేయండి, మైండ్లెస్గా తినేసేయొద్దు. అది ఫుడ్డా కాదా, అది నా బాడీకి ఎలా పనిచేస్తుంది, తిన్నప్పుడు ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు, అజీర్తి చేసినప్పుడు, వేడి చేసి ఎందుకని క్వశ్చన్ చేయండి. అది అక్కడి నుంచి ఊరికే ఇంటర్నెట్లో నేర్చుకోవడమే కాకుండా ఒక్కసారి టూ మచ్ ఇన్ఫర్మేషన్ కూడా కష్టం. మాలాంటి ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి ఏంటి నాకు ఇలాగుంది, డైట్ కోసం కాదు, డైట్ చార్ట్ కోసం కాదు, అది ఓన్లీ ఫర్ అన్ ఎగ్జాంపుల్. బట్ యూ నీడ్ టు లెర్న్. ఇంకా జీవితం అంతా డైట్ ఫాలో అవుతారా? రైట్, ఒక జీవన విధానం మనకి తగ్గట్టుగా చేసుకోవాలి. చేసుకుని యువర్ డే హ్యాస్ టు బీ ఫిల్డ్ విత్ థింగ్స్ దట్ విల్ హెల్ప్ యూ గ్రో హోలిస్టిక్లీ. ఈరోజు ఎలాగున్నా అంటే రేపు ఇంకా మనము వీ షుడ్ నో బెటర్ ఆఫ్ అవర్ సెల్స్ అండ్ ఆఫ్ ద సరౌండింగ్స్. అలాగా. సో నువ్వు యోగా చేసుకుంటావో, మెడిటేషన్ చేసుకుంటావో, ప్రాణాయామ చేస్తావో, అలాగే గార్డెనింగ్ చేసుకుంటావో, లేకపోతే పిల్లలతో ఆడుకోవటము, నీకు నువ్వు స్పోర్ట్ తీసుకోవటము, ఏదోటి మొత్తానికి యాక్టివ్గా ఉండి వంటలు వండుకుంటూ, పని ఉంటే పని చేసుకొని, ఇంకొకరితో కంపేర్ చేసుకోకుండా నీలో నువ్వే ఈరోజు ఎలాగున్నాను, రేపు ఎలాగున్నాను, నిన్న ఎలాగున్నాను, నీలో నువ్వే కంపేర్ చేసుకుని బీ యువర్ ఓన్ బెస్ట్. ప్రతి మహిళ తనకు తానే క్వీన్, కానీ ఈ కంపారిజన్ వల్ల తను వెనకబడిపోతుంది. యా కొంచెం కాంప్లెక్స్లు వస్తాయి, ఎందుకంటే పక్కన వాళ్ళు కొంచెం ఇంకా బెటర్ ఉండొచ్చు, బెటర్ ఇన్ సమ్ వేస్, నాట్ ఇన్ ఎవ్రీ వే, రైట్. బట్ కంపేర్ చేసుకుంటే తప్పే వెళ్తాం. ఎప్పుడు కంపేర్ చేసుకోకుండా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, తీసుకొని అండ్ దెన్ యూ కెన్ గ్రో. You can grow in your own way. No two people are alike. No two life situations are alike. ఇప్పుడు ఎదురుగుండా కనిపించడానికి చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాలుగా పెడుతూ ఉంటాము. అంత మాత్రాన అదే ఉందని కాదు, ఇంకా ఎన్ని ఉన్నాయో వాళ్ళ వెనకాల. సో ఎవరిని జడ్జ్ చేయాల్సిన పని కూడా లేదు. సో జస్ట్ యువర్ లైఫ్ ఇస్ యువర్ లైఫ్. ఈ కరోనా తర్వాత శ్రీదేవి గారు చాలా రకాల మార్పులు వచ్చాయి. సో మహిళల్లో అనారోగ్య సమస్యలు చాలానే వస్తూ ఉన్నాయి, ప్రత్యేకంగా ఇప్పుడు మనం మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుంటే. అయితే ఈ అనారోగ్య సమస్యలు రాకుండా మనం ప్రివెంట్ చేయాలంటే ఆహార పరంగా మనం ఎటువంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారమే కాదండి, మెంటల్ కండిషన్ కూడా. చాలామంది మహిళలు సప్రెస్డ్ ఎమోషన్, ఇప్పుడు మనం విమెన్స్ డే కాబట్టి మనం మహిళల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి విమెన్ అంటున్నాను, మెన్ కూడా ఉంది ఈ సిచ్యువేషన్లో, పిల్లలు కూడా ఉంటారు. కానీ మహిళలకు చెప్తున్నాను, సప్రెస్డ్ ఎమోషన్స్ తోటి ఉంటామండి. ఇప్పుడు మనకి ఇష్టమైనా లేకపోయినా, కష్టమైనా కాకపోయినా ఫ్యామిలీని చూసుకుంటాము. అత్త మామ తల్లి తండ్రులు కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళు చూసుకోరు, వాళ్ళని ప్రయారిటైజ్ చేసుకోరు, జీవితాంతం అట్లా చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళని పక్కన పెట్టేసుకుని వాళ్ళు లాస్ట్ తిని తిన్నా తినకపోయినా, లేకపోతే టెన్షన్ తోటి మరీ ఎక్కువ తినేసి రకరకాలుగా, అంటే కంఫర్టబుల్ జోన్లో ఉండరు చాలామంది. అట్లా ఉంటే జబ్బులు మనందరిలోనూ, నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటాను, మనందరిలోనూ క్యాన్సర్ కణాలు ఉన్నాయి. దానికి వాతావరణం కంఫర్టబుల్గా ఇస్తే పెరుగుతాయి. సో నువ్వు సప్రెస్డ్ ఎమోషన్స్, స్ట్రెస్, బ్యాడ్ ఫుడ్, నిద్ర లేకపోవటము, ఇవన్నీ కూడా అనుకూలం ఇస్తాయి. సో రిలీజ్ దోస్ టెన్షన్స్, రిలీజ్ దోర్ ఎమోషన్స్. అలాంటి సప్రెస్డ్ ఎమోషన్స్ ఉంటే, నన్ను ఎప్పుడు తొక్కి పెట్టేశారు, నన్ను ఎప్పుడు నేను ఇలాగే ఉన్నాను, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, నా జీవితం ఇలాగే ఉంది, అట్లా అనుకోకుండా డూ సంథింగ్ అబౌట్ ఇట్. నీ చేతుల్లోకి తీసుకొని లైఫ్ని. ఎవరో ఏదో అనుకుంటారు, నేను ఇలాగ లేకపోతే నాకు సొంతంగా ఏదో చేసేస్తున్నానని నన్ను మాటలు అంటారంటే నీకేం చిల్లులు పడిపోవు. నువ్వు హ్యాపీగా ఉంటే 10 మంది హ్యాపీగా ఉంటారు. సో ఎంతకాలం మాట్లాడతారు, అంతే కదా. నీకు ఆరోగ్యం బాగుండాలి అంటే నీకు మనసులో బాగుండాలా, ఆలోచనలు మంచిగా ఉండాలి,
అంతే నువ్వేం తింటున్నావు అన్నది నీకు వంట పడుతుంది. Yes. ఆ తినే తిండి కూడా క్వశ్చన్ చేసి మంచి ఫుడ్ తిని నీ మీద నీకు గౌరవం ఉండాలి. నీ మీద నీ బాడీ ఒక టెంపుల్. నీ బాడీ అన్నది ఒక టెంపుల్. నువ్వు పొద్దున్నే లేచి స్నానాలు చేసి మంచి బట్టలు వేసుకుని పూజలు దేవుడి దగ్గర అన్ని కడిగేసి పూజలు చేసి ఇన్ని చేస్తారు కదా. అంత కష్టపడినప్పుడు దాంట్లో కొంచెం కష్టం నీ మీద పెట్టుకో, నీ మీద టైం స్పెండ్ చేసుకో. ఆ వాకింగ్ చేయడానికి, ఆ ప్రాణాయామ చేయడానికి, యోగా చేయడానికి, కాస్త మెడిటేషన్ చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, ఆడుకోవడానికి టైం పెట్టుకో నీకు. అండ్ నీ కోసమని నీకు ప్రత్యేకంగా వండుకోవడంలో కూడా తప్పులేదు. నీకు ఫ్యామిలీకి అంతా ఒకలాగా ఇష్టం ఉంటే నీకు ఇంకోలాగా ఇష్టం ఉంటే ఎగ్జాక్ట్లీ చేయించుకో. యూర్ వర్త్ ఇట్. యువర్ లైఫ్ మీన్స్ అ లాట్. యూ గేవ్ బర్త్, యూ హ్యావ్ opportunity to give birth. Even if you don't give birth, even if you're not a mother, you are a Shakti. You have the power in you, and you know that power is useful for the universe. Yes. So don't underestimate your own power and do what's best for you. That will mean best for everyone around. ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడగానే నాకు ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో మా సొంత సిస్టర్ని చూసినట్లు లేదా మా ఇంట్లో అమ్మాయిని చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది చూడడం ఇదే ఫస్ట్ టైం కాదు, ఎప్పటి నుంచో తెలుసు మీరు నాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటేలాగా ఉన్నారు, అదే హెల్దీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యం, ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్ అనేది? సో 1 ఇంచు బరువు కూడా పెరగరేమో కదా? 10 ఏళ్లే కదా చూసారు మీరు. ఈ పెరుగుతూ తగ్గుతూనే ఉంటానండి. కొంచెం పెరుగుతాను, కొంచెం తగ్గుతాను. అది ఇంపార్టెంట్ కాదు. యూనో వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఒక్కొక్కసారి ఎమోషనల్లీ అంత స్టేబుల్ కాకపోయినా ఫుడ్ మీదకే వెళ్తుంది ధ్యాస. అందరికి లాగానే నాకు కూడాను. కాకపోతే నాలో ఏంటంటే చెడ్డ ఫుడ్ మీదకి వెళ్ళను. మామూలు మంచి ఫుడ్ కొంచెం ఎక్కువ తినేస్తా. సో లావ్ ఎక్కుతాం కాస్త, తర్వాత అదే పోద్ది. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. నీకు అనారోగ్యం వచ్చేసేది. అందుకే ఇప్పుడు మీరైనా బయట ఎవరికైనా సరే ఒక్కోసారి ఎమోషనల్గా మనకి ఫుడ్ మీదకి, ఒక్కోసారి నాకు స్ట్రెస్ ఉందని టేబుల్ దగ్గరే కూర్చుంటా, తింటానే ఉంటా. మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏంటో నా కెపాసిటీ ఉంది, తింటా ఉంటాను. అర్థం వద్దు, ఓహో కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నట్టుంది తింటున్నానని. 1 నెల రోజులు అవి చూసుకుంటే బరువు బాగానే పెరుగుంటా. బట్ మరీ విపరీతంగా ఏం పెరిగిపోం. ఎందుకంటే ఇందులో రిఫైన్డ్ ఫుడ్స్ ఏమీ లేవు, ఆర్టిఫిషియల్ ఫుడ్స్ లేవు. ఉన్నదే కాస్త కొంచెం మంచి ఫుడ్డే కాస్త ఎక్కువ తింటాను. ఈరోజు ఎక్కువ తింటే వచ్చే నెలలో ఉండదు. సో బ్యాలెన్స్ అయిపోతుంది. నేను కానీ ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ కానీ చేస్తుంటే ఇంకేమనేవాళ్ళు మీరు. ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి నేను కూడా మీకు అందరికీ చెప్తున్నాను, కానీ నేను కూడా కొంచెం అంత టైం కేటాయించుకోవట్లేదు. బిజినెస్ తోటి కొంచెం కష్టమే, చెప్పకపోవటం ఏముంది ఇక్కడ. మేనేజ్ చేయటం బిజినెస్. విమెన్ అన్నది బిజినెస్లో ఎలా చేస్తారో నాకైతే తెలియదండి. అన్ని బ్యాలెన్స్ ఎలా చేసుకుంటారు, నేను ట్రై చేస్తున్నాను బ్యాలెన్స్ చేయడానికి. ఐఎమ్ లుకింగ్, ఇట్స్ గుడ్ ఓన్లీ, కానీ ఇట్స్ అన్ ఎఫర్ట్. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఇట్స్ అ లాట్ ఆఫ్ సాక్రిఫైజెస్. ఇప్పుడు నా మీద నేను టైం స్పెండ్ చేసుకోవాలి అంటే చేసుకుంటాను, నాకు ముఖ్యం కాబట్టి. కానీ ఇనఫ్ కాదేమో, కానీ అది ఇంకో చోట త్యాగం చేసినట్టే కదా. ఇప్పుడు ఫ్యామిలీ మీద తక్కువ పెట్టడం, లేకపోతే బిజినెస్ ఇంకా బాగా చూసుకోవాల్సింది కొంచెం తక్కువ పెట్టడం. 24 అవర్సే కదా ఎంత స్ట్రెచ్ చేసినా కూడా మనకి. సో కొంచెం బ్యాలెన్సింగ్ యాక్ట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ ఓన్లీ. బట్ చేసే పని ఇంపార్టెంట్ పని, అది చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు గత 10 ఏళ్ళగా చేస్తున్నాము, పెరుగుతున్నాము. ఇలాగ ఇది మీ వల్ల మా ఆరోగ్యం బాగైందంటే ఇంక అంతకన్నా కావాల్సింది ఏంటి? ఎక్కడ లేని బలం వస్తుంది. సో ఆ రకంగానే ముందుకెళ్తున్నాను. తేడా లేదు అంటారా? ఉందండి, మీరు యూ బీయింగ్ కైండ్. సో నేను ట్రై చేస్తున్నాను కొంచెం మెడిటేషన్ అని, యోగా అని. ఎంత ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈ సెలబ్రిటీస్కి మీరు డైట్ అనేది ఇస్తూ ఉంటారు కదా, ఇక్కడ నుంచి ఫుడ్ అనేది పంపిస్తూ ఉంటారు. ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది రోల్ అనేది? వెరీ ఛాలెంజింగ్ అండి. యాక్చువల్లీ డే ఇన్ అండ్ డే అవుట్ మనకి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ రావాలి. మన కుక్స్, షెఫ్స్ తోటి వాళ్ళకి ట్రైన్ చేయాలి మనం. ఎందుకంటే మన రెసిపీస్ ఇవన్నీ ట్రైన్ చేసి కన్సిస్టెంట్గా రావాలి. అది మనం కన్సిస్టెంట్గా ఫుడ్ చేసి ప్యాక్ చేసి మళ్ళీ అది ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళకి టేస్టీగా ఉండాలి. మళ్ళీ దారి మనకి లేట్ అవ్వకూడదు. వాళ్ళ ఆకలిగా ఉన్నప్పుడు మళ్ళీ లేట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి తినగలిగే టేస్ట్ ఉండాలి. కొంచెం ఈజీ పని కాదు. ఇంట్లో ఒకళ్ళిద్దరికి భోజనాలు పెట్టే, పిల్లలకి పెట్టి, మొగుడికి పెట్టి, ఫ్యామిలీకి పెట్టి, ఒకళ్ళకి నచ్చుద్ది, ఒకళ్ళకి నచ్చదు. మేము మరి 10 మందికి, ఒక 50-100 మందికి అట్లా పెట్టాలంటే ఛాలెంజింగే. కానీ
నాకు రుచులు బాగా తెలుసు. ఇఫ్ ఐ కెన్ సే వన్ థింగ్, నాకు రుచిగా ఫుడ్ ఎలా పెట్టాలన్నది నాకు బాగా తెలుసు, మాకు కూడా మీకు సో ఆ ఆర్ట్, ఆ టాలెంట్ని ప్రతిరోజు వాడుతుంటామండి. మనకి అన్నిటికన్నా నా గొప్ప కన్నాను ప్రకృతి సిద్ధంగా పండించిన కూరగాయల్లో దాంట్లో చాలా టేస్ట్ ఉంటుంది. సో అది పాడు చేయకపోతే చాలు, అది పాడు చేయకపోతే చాలు. సో మంచి కుకింగ్ మెథడ్స్ తోటి, మంచిగా కాంబినేషన్స్ తోటి చేసి అది టేస్టీగా ఉండేలాగా చేసి మనం ఇస్తూ ఉంటాం. సో 10 ఏళ్ల నుంచి మమ్మల్ని ఇంకా అప్రిషియేట్ చేస్తూ సేమ్ వాళ్ళు కొందరు ఫస్ట్ ఇయర్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లంచ్లో, మా లంచ్ ప్లాన్లు, డిన్నర్ ప్లాన్లకి ఈరోజు కూడా ఉన్నారంటే so grateful for this journey. So grateful for all the team for supporting. అప్పటి నుంచి కొందరు అప్పటి నుంచి నాతోనే ట్రావెల్ చేస్తున్నారు, కొందరు కొత్త వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మనం చేసేదాన్ని నమ్మి అది వాళ్ళు కూడా వాళ్ళ మనసు పెట్టి చేస్తూ ఇంత దూరం వచ్చాం కలిసి. సెలబ్రిటీస్ అంటే వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ కూడా మనకి సెలబ్రేషన్ లాగానే ఉంటాయి. సో ఒక కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు? బాగా మనసుకి చాలా నచ్చింది, అబ్బా నాకు ఈ కాంప్లిమెంట్ వినగానే నాకు హ్యాపీగా అనిపించింది, నా ఇన్ని రోజుల్లో నా జర్నీకి హ్యాపీగా ఫీలింగ్ ఇచ్చింది అంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే నాకు సేమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఎవరు చెప్పినా కూడా వస్తుంది, సెలబ్రిటీసే కాదు. ఎందుకంటే సెలబ్రిటీస్ తోటి ఇంకా ముఖ్యం అనుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఛాలెంజింగ్, వాళ్ళ ఫిజిక్ అయితే అదంతా ఇంపార్టెంట్ కాబట్టి. సో వెన్ సంబడీ సేస్ ఇంత వెయిట్ లాస్ కూడా ఇంత జర్నీ ఇంత బాగుంటుందని, ఇంత రుచిగా వెయిట్ లాస్ ఇంత రుచిగా ఉంటుందని నాకు తెలియదు. లేదు అంటే నాకు సెట్ మీద ఎన్ని గంటలు పనిచేసినా కూడా అసలు నీరసం రావట్లేదు, ఏం చేశారు ఇక్కడ, లేకపోతే ఇప్పుడు బాగా ఫిట్గా ఉండటానికి ఎక్సర్సైజులు బాగా చేస్తారు కదా, వాళ్ళకి ఒళ్ళు నొప్పులు ఉండిపోతాయి ఇన్ఫ్లమేషన్ తోటి. అలాంటివి లేకుండా నాకు ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా నెక్స్ట్ డేకి నాకు మామూలుగా లేగుస్తున్నానని ఇట్లాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ కాంప్లెక్షన్ మీద యూనో మేకప్ లేనప్పుడు కూడా నాకు గ్లో కనిపిస్తుంది అనేసి అలాంటివన్నీ మంచిగా అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు పిల్లలకండి ఆటోఇమ్యూన్ కండిషన్సే కాకుండా వన్ ఆఫ్ ది కండిషన్స్ ఇస్ ఆటిజం స్పెక్ట్రమ్లో ఉంటారు పిల్లలు. వాళ్ళకి చాలా కండిషన్స్, ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి, అది సరి చేస్తూ ఫుడ్ ఇస్తాం. అలాంటప్పుడు పిల్లలు, హైపర్ యాక్టివ్ పిల్లలు మంచిగా అవుతుంటే పేరెంట్స్ లోంచి వచ్చిన కామెంట్స్ అసలు నిజంగా మేక్స్ యూ ఫర్గెట్ ఆల్ ద హార్డ్ వర్క్. రాత్రి నిద్ర లేకపోయినా కూడా నెక్స్ట్ డే నువ్వు హ్యాపీగా వెళ్ళి చేసే శక్తి ఇస్తాయి అన్నమాట. సో గత ఈ 10 ఏళ్ల నుంచి ఇతర దేశాల్లో వచ్చిన కామెంట్స్ అవి వేరండి, అది చాలామంది ఉన్నారు అక్కడ చేసేవాళ్ళు. ఇక్కడ మనం ఒక్కళ్ళవే అన్నట్టుగా ఉన్నాం 10 ఏళ్ల నుంచి ఈ రకంగా చేసేవాళ్ళు. సో ఒక్కోసారి అనిపిస్తుంటుంది, ఒకవేళ నువ్వు వచ్చి చేయకపోయి ఉంటే ఈ ఫీల్డ్లో ఎక్కడ ఉండేవాళ్ళం మనం ఇక్కడ అనిపిస్తుంది. సో లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. హ్యాపీగా ఆరోగ్యాన్ని ఆహారంతో బాగు చేయడం అంటే అది మామూలు సవాల్ కాదు. అవునండి, కానీ ఎంత పవర్ ఉందో ఆహారంలో. సో అదే సగం పని చేసేస్తుంది, మేమేమో సగం చెప్పటము, తయారు చేయటము, ఇన్స్పైర్ చేయటము, మోటివేట్ చేయటం మేము చేస్తుంటాం. ఎలా ఉంటుందండి శ్రీదేవి గారు, ఇప్పుడు డయాబెటీస్ తో బాధపడుతున్నారు, వాళ్ళు రివర్స్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళకి డైట్ అనేది ఎన్నాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది? ఒకవేళ వైబ్రెంట్ లివింగ్ ఈ ఫుడ్స్ దాంట్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి డైట్ అనేది ఎలా ఉంటుంది? నాకు 1 నెల టైం ఇవ్వండి చాలు, 1 monthలో మీకు చూపిస్తాను. మా దగ్గర ఏమో అంటే రేపు ఏమైనా ఒక ఇన్ హౌస్ ఏమైనా పెట్టేసి వచ్చేసి ఉండిపోండి అంటే నాకు శుభ్రంగా రివర్స్ చేసి పంపించేస్తాను. ఇప్పుడు మాతో సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా వీల్ గైడ్ యూ. మీరు చేసినవన్నీ ఇంట్లో చేసుకుని మా దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకుని యూ కెన్ రివర్స్ యువర్ డయాబెటీస్. జస్ట్ గివ్ మీ 1 month. ఓకే, జస్ట్ గివ్ మీ 1 month. అదే కాకుండా ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, డైజెస్టివ్ ఆర్డర్స్, IBS అవ్వనివ్వండి, కొలైటిస్ అవ్వనివ్వండి, ఆర్థరైటిస్ అవ్వండి, సిరాయిసిస్, ఇలాంటి అన్ని డిఫరెంట్, ఆస్మా, ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి. అవన్నిటిని కూడా హెల్ప్ చేసే అంత శక్తి మన ఫుడ్లో ఉంటుంది. ఇది సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే ఎలాగా, ప్యాకేజ్ అంటే ఎలా ఉంటుంది? సింపుల్గా మాకు ఒక ఫోన్ చేసిన మాకు daily.vibrantliving.in అని ఒక వెబ్సైట్ ఉంది. డైలీ DAILY vibrant-living .in. అందులోకి వెళ్తే మీకు రకరకాల మీల్ ప్లాన్స్ ఉంటాయి. దాంట్లో మీరు
బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీకు ఫ్యూజన్ ఫుడ్ కావాలా, రకరకాల టేస్ట్లు ఉండేలా, లేదా మన ఇండియన్ ఫుడ్ కావాలా చేసుకోవచ్చు. చూస్ చేసుకుని అలాగే మీకు ఏదో ఫంక్షన్ ఉంది, వర్క్కి అవుట్ ఆఫ్ టౌన్ వెళ్తున్నానంటే ఆ రోజు పాజ్ చేసుకోవచ్చు. అన్నీ ఆటోమేటిక్గా చేసుకునే ఇది ఉందండి మన దగ్గర. అంతేకాకుండా మన ఆఫీస్ నంబర్లు ఉన్నాయి కూడాను. వైబ్రెంట్ లివింగ్ అంటే నంబర్లు ఉన్నాయి, దానికి కూడా చేసుకోవచ్చు. లేదంటే ఈ వెబ్సైట్కి కూడా వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకు బ్రేక్ఫాస్ట్ నేను ఇంట్లో చేసుకోగలనబ్బా, నాకు స్ప్రౌట్స్ తింటాను, ఆల్రెడీ శ్రీదేవి గారు చెప్పారు మంచిదనేసి, లేదు స్మూదీ చేసుకుంటాను అంటే ఫైన్, అది మీరు చేసుకోండి. లంచ్, డిన్నర్ మా దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు డిన్నర్ కూడా నాకు కంఫర్టబుల్, నాకు ఇష్టమైన ఫుడ్ తింటున్నాను, మంచి ఫుడ్ అని నాకు తెలుసు, లంచే నాకు ట్రబుల్గా ఉందంటే లంచే ప్లాన్ చేసుకోండి. మీ ఇష్టం, కావాల్సినన్ని చేసుకోండి. 2 వారాల కంటే 2 వారాలకు 3 వారాలు 4 వారాలు ఇంకా ఎక్కువ మీకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి, నేను స్మూదీలు జ్యూసులు చేసుకోలేకపోతున్నానంటే అది ఒక్కదానికే చేసుకోండి. మేము ఉన్నది ఇక్కడ మీ మీద రుద్దటానికి కాదు, మీరు చేసుకోలేనిది మేము చేస్తున్నాం కాబట్టి మీరు వినియోగించుకోండి అని చెప్తున్నాం. క్యాన్సర్ పేషెంట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు చాలా అంటే ఆ పెయిన్ అనేది భరించలేకపోవడము, ఫుడ్ అనేది ఇష్టంగా తీసుకోలేకపోవడము, వాళ్ళకి డైట్ రెస్ట్రిక్షన్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి మన దగ్గర ఎలాంటి డైట్ ఉంటుంది? 100% సూటబుల్ ఫుడ్ అండి. నాకు క్యాన్సర్ పేషెంట్స్ అంటేనే ఇప్పుడు ప్రివెన్షన్కి ఆఫ్ కోర్స్ మనం అమ్మేవి, మనం ఉండేవి అన్నీ బెస్ట్. ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి డైజెషన్ అంతా తక్కువ ఉంటుంది, దాంట్లో ప్రోబయోటిక్స్ అయ్యి కావాలి. మన దగ్గర ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి, కొబ్బరి పెరుగు ఉంటుంది, ఊరబెట్టిన కూరగాయలు ఉంటాయి, కొంబూచాలని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అది డైజెషన్కి అది చాలా మంచిది అనమాట. గట్ బ్యాక్టీరియాకి ఇప్పుడు ఇమ్యూనిటీ, ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ తోటి కీమో అయితే రేడియేషన్ ఇవన్నీ మనకి గట్ అంతా చాలా వీక్గా ఉంటుంది. అది స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, మీ డైజెస్టివ్ జ్యూసెస్ పెరగటానికి అవన్నీ ఇస్తుంటాము. దాంతోపాటు మీకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఇస్తాము, మైండ్ఫుల్లీ కంబైన్ చేసి. ఇప్పుడు ఎంత మంచి ఫుడ్లు అయినా కాంబినేషన్ సరిగ్గా లేకపోతే డైజెస్ట్ అవ్వడం కష్టం అవుతుంది. అలాంటివన్నీ చేసిస్తుంటాము. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, రకరకాల బెర్రీ జ్యూసెస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ మనకి వాళ్ళకి ఇప్పుడు నవలేకపోతుంటే లిక్విడ్ డైట్ అని, లేకపోతే సెమీ సాలిడ్ అని రకరకాలుగా మనం కస్టమైజ్ చేసి, మాకు నేనే కాదు ఇంకా న్యూట్రిషనిస్ట్ కూడా ఉన్నారు టీంలో, అందరం కలిసి చక్కగా ప్లాన్ చేసి ఇస్తాం. పూర్తి స్థాయిలో వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంది, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎలాంటి కండిషన్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, కస్టమైజ్ చేస్తాం. అలాగే వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్, కొందరు అంటారు మజ్జిగన్నం తోటి వాళ్ళకి అదే ప్యాలెటబుల్గా ఉన్నారు, కొందరికి అసలు ఆ రకమే నచ్చదు, కొందరికి లిక్విడ్సే కావాలంటారు, కొందరు వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా వీలైనంతలో. అంటే వాళ్ళకి ఆవకాయ పచ్చడి వేసుకుని తినాలని ఉందంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత పడదు ఆ టైంలో. సో ఫస్ట్ వాళ్ళని హీల్ చేసి అంత మంచిగా మనం రూట్ వెజిటబుల్స్ ప్యూరైజ్ చేసి రకరకాలుగా క్రియేటివ్గా టేస్టీగా ఉండేలాగా చేసి తర్వాత హీల్ చేయించుతాం అనమాట. ఓకే, ఈ బీపీ ఇలాంటి వాటికి కూడా ఉంటుందా? ఈజీ అండి. మీరు బీపీని కంట్రోల్ చేసుకోవటం అన్నది గ్యారంటీ. అంటే నేను ఈజీ అంటే పడుతున్న వాళ్ళు మందులు వేసుకుంటున్న వాళ్ళు అనుకుంటే అంత ఈజీగా చెప్తున్నారు ఏంటని, కానీ మీ లైఫ్ స్టైల్స్ మార్చుకుంటే అంత ఈజీగా మార్చుకోవచ్చు. అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను ఎందుకంటే నేను చాలామందిని రీసెర్చ్ చదవటమే కాదు, స్టడీస్ చూడటమే కాదు, నేను నా ప్రాక్టీస్లో ఎంతోమందిని చూశాను అలాగ తేడా తెచ్చుకోవటం. ఎంతో అనవసరంగా బాధలు పడుతుంటాం అనారోగ్యంతో. కొంచెం శ్రద్ధ పెడితే నిజంగానే ఈజీగా మార్చుకోవచ్చు. భయపడకుండా గెట్ ఆన్ బోర్డ్. ఇది మీకు ఇప్పుడు ఈ రోజు బీపీ అవ్వచ్చు, రేపు అది సరిగ్గా చూసుకోకపోతే ఇంకా పెద్ద జబ్బు, రైట్? ఇవన్నీ ఏంటి, వర్టిగో అవ్వనివ్వండి, బీపీ, కొంచెం షుగర్ ఫ్లక్చువేషన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ ప్రీకర్సర్స్ టు బిగ్గర్ ప్రాబ్లమ్స్. వెయిట్ గెయిన్, ఒబేసిటీ, ఇవన్నీ చిన్నగా కనిపించవచ్చు ఈరోజు, రేపు అవి పెద్దగా అయి కూర్చుంటాయి. సో అది నాకేమైపోతున్నాను అని భయపడకుండా, ఓహో నా చేతిలోకి తీసుకోవచ్చు నా ఆరోగ్యం అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ తోటి నేర్చుకొని యూ కెన్ డూ ఇట్. అయితే శ్రీదేవి గారు, మీరు చెప్పారు వెయిట్ లాస్ అని. సో 0 సైజు, నాజుగా కనపడడం, అందంగా ఉండడము, సో సన్నని నడుము అందరికీ కావాలనిపిస్తూ ఉంటుంది. టీనేజ్ పిల్లలు అయితే ఇప్పుడు ఖచ్చితంగా దానికోసం రకరకాల డైట్స్ చేస్తూ వస్తున్నారు. సో దానికోసం ఏం చెప్తారు? రకరకాల డైట్స్ పాటించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? సో డైట్ చేసినంతకాలం బాగానే ఉంటున్నారు, మళ్ళీ వన్స్ తగ్గించాక అది మానేశాక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తూ ఉన్నారు.
అవును. కానీ అలాంటి డైట్స్ ఫాలో అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తెచ్చుకుంటున్నారు పిల్లలు. చాలా మందికి పీసీఓడి అంటే ఆ పీసీఓఎస్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు తిన్నవి ఫ్యాట్ డైట్స్. దాంట్లో సంపూర్ణ ఆహారం కాదు. దాంట్లో కావాల్సిన వైటమిన్స్, న్యూట్రియంట్స్ రావట్లేదు. ఎస్పెషల్లీ ఆ ఏజ్‌లో పెరిగే పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కాల్షియం అయితే, ఐరన్ అయితే, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ మంచిగా ఉండాలి. సో అవన్నీ రాకుండా ఉత్తి క్యాలరీస్, ప్రోటీను, ఫ్యాట్. ఆ ఫ్యాట్ కూడా మంచి ఫ్యాట్, చెడ్డ ఫ్యాట్‌కి తేడా ఉండదు. ఒక రకంగా చూస్తారు. చూసినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇమ్యూనిటీ అయితే, కావాల్సిన స్ట్రెంగ్త్ అయితే, బోన్ స్ట్రెంగ్త్ ఇట్లాంటివన్నీ ఉండవు. సో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా వచ్చేస్తున్నాయి. అలాంటి ఫుడ్ తినటం వల్ల, మళ్ళీ విపరీతంగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల నీకు కావాల్సిన న్యూట్రియంట్స్ రావటం లేదు. దానికి తోడు విపరీతమైన ఎక్సర్సైజు, రెండిటితోటి నీకు బాడీ చాలా సఫర్ అవుతుంది. దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. సో చాలా సింపుల్గా మా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నేర్చుకోండి. ప్రతి ఆన్లైన్లో కూడా ఉన్నాయి కదా, ఆన్లైన్లో క్లాసులు ఇస్తున్నాను, ఆఫ్లైన్ ఇస్తున్నాను, ఫ్రీగా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మీ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు అలాగా ఆ రోజుల్లో తినేలాగా ఈ రోజుల్లో మీ టేస్ట్ బడ్స్కి, ఇప్పుడు ఆ రోజుల్లో లాగా సద్దన్నం, ఇప్పుడు ఈ మధ్య మిల్లెట్ సద్దన్నం ఒక రెసిపీ పెట్టా, అలాంటి తినమన్నాం అంటే చిన్నపిల్లలకి మేబీ నచ్చదేమో, కానీ వాళ్ళు ఒకసారి ట్రై చేస్తే నిజంగా నచ్చుద్ది. మనం హెల్తీ అని చెప్పకూడదు వాళ్ళకి, డిఫరెంట్ రెసిపీ చాలా ఫ్యాన్సీగా చెప్పామంటే నచ్చుద్ది. సో మాలంటూ ఎలాగూ నా బ్యాక్గ్రౌండ్ వల్ల, నా తిండి ఇంట్రెస్ట్ వల్ల నేను కూడా చాలా క్రియేట్ చేస్తుంటాను చాలా రెసిపీలు అందరి టేస్ట్ బడ్లకి అందుబాటులో ఉండేలాగా. సో జస్ట్ పే అటెన్షన్, ఫాలో అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ఈట్ హోల్ ఫుడ్స్. నేను కూడా మీ ఏజ్లో ఉన్నాను ఒకప్పుడు, నేను నిజంగా చెప్తాను, ఆ రోజులో కానీ నేను ఈ మంచి దారిలో పడకపోతే నాకు కూడా కొంచెం ఈటింగ్ ప్రాబ్లమ్స్ ఉండేవేమో. ఎందుకంటే అది న్యాచురల్. ఎంతమంది చూసిన వాళ్ళందరూ మనం బరువు తగ్గాలనో, ఎక్కాలనో, హార్మోన్స్ ఇలాగని, నాకు పీరియడ్స్ రావట్లేదని, పెయిన్ఫుల్ పీరియడ్స్ అని, మెనోపాజ్ వచ్చేటప్పటికేమో మెనోపాజ్ అసలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ నేను పడేదాన్నేమో. అదృష్టవశాత్తు ఫుడ్ మీద శ్రద్ధ పెట్టాను. దానివల్ల నాకు ఎఫర్ట్లెస్గా ప్రెగ్నెన్సీ విషయంలో అయితే, ఇప్పుడు మెనోపాజ్ విషయంలో అయితే తెలియకుండా మంచిగా జరిగింది. సో అంత బెనిఫిట్స్ ఉంటాయి ఫుడ్ వల్ల. మీకు రేపు మేకప్ వేసుకోకుండా కూడా స్కిన్ మంచిగా ఉండాలి, అంతే కదా, అవన్నీ ఉండాలంటే మీకు మీ లోపల నుంచి రావాలి ఆ హెల్త్, రైట్? సో రైట్ ప్రోడక్ట్స్ వాడండి, స్కిన్కి అయితే, హెయిర్కి అయితే, అలాగే తినటం అయితే కంపల్సరీ. రెస్పెక్ట్ యువర్ బాడీ అండ్ నరిష్ యువర్ సెల్ఫ్ విత్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ దట్ ఆర్ టేస్టీ. దట్స్ వై వైబ్రెంట్ లివింగ్లో మేము అనేది డెలిషియస్లీ హెల్తీ అంటాం. హెల్తీ అంటే ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి నుంచి చెయ్యం. ఆ టేస్ట్ ఉంటేనే మళ్ళీ వెళ్తాం. అందుకే ఇక్కడ ఉన్న స్నాక్స్ అయితే, ఫుడ్స్ అయితే, మన కెఫేలో అయితే, ఇవన్నిట్లో కూడా వెరీ టేస్టీ ఫుడ్ పెడతాము. అలాగే అకాడమీ రూమ్ ఉంది. మనం ఈ సమ్మర్లో కోర్సులు అది పెట్టబోతున్నాము, 1 month లాంగ్ కోర్సులు అట్లాంటివి. అది కూడా ఫాలో అవ్వండి. మనము మంత్లీ క్యాలెండర్ పెడుతున్నాము. సో ఈ గార్డెనింగ్ అయితే, యోగా వర్క్షాప్స్ అయితే, కుకింగ్ వర్క్షాప్స్ అయితే, గట్ హెల్త్కి అయితే, ఆటోఇమ్యూన్ కండిషన్స్ని ఎట్లా చేసుకోవాలన్నది, హార్మోనల్ హెల్త్ బ్యాలెన్స్ చేసుకోవడానికి అన్నిటి టాపిక్స్ మీద కూడా క్లాసులు అయ్యి ఉంటున్నాయి. చూడండి, ఇక్కడ వైబ్రెంట్ లివింగ్లో ఉన్న ఫుడ్స్ అన్నీ కూడా చాలా నేచర్కి, అంటే వెరీ న్యాచురల్గా, నేచర్కి చాలా దగ్గరగా ఉన్నాయా? అంటే ఇది షాప్ చూస్తే కూడా అంతే అనిపిస్తూ ఉంది. అంటే ఒకప్పుడు మన అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే ఎలా ఉండేది, కంఫర్టబుల్గా చాలా అనిపిస్తూ ఉంది. ఇదేంటి అంటే ఫుడ్ అలాంటిదండి. ఆ ఫుడ్ ప్రకృతిలో న్యాచురల్గా పండించిన ఫుడ్ ఇక్కడ. మరి ఆ ఫుడ్ ఉండటం వల్ల మీకు అలాగ అనిపిస్తుంది. ఆ న్యాచురల్ ఫుడ్ ఉండటం వల్ల మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అట్లాగా వెనకాల వాళ్ళ స్టోర్ రూమ్ లో ఉండే కదా రకరకాల పండటాలకి పెట్టేవాళ్ళు ఇట్లాంటి ఆ వెల్లుల్లిపాయల దండలు. మరి రైతులు కుటుంబం ఇలాగే ఉంటది అన్నట్టు అనమాట. మనం సొంతంగా రైతులు కొంతవరకు అయినా మనం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కూడా, పనిచేసే వాళ్ళు రైతులు, వాళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది కదా మనకు కూడా. మరి సో మేము ఫార్మ్స్కి అది వెళ్ళి చూసి వాళ్ళు ఎలా పండిస్తున్నారని చూస్తూ ఉంటాము. సో వాళ్ళ టేస్ట్, అలవాట్లు మనకి వచ్చేస్తూ ఉంటాయి. పైగా మనం నేచురల్ ఫుడ్ పెట్టంగానే అది కూడా జొన్న కండ్లు మనం వెళ్తాము, అలాగే సింధూరం, ఇలాంటివన్నీ మనం ఎక్కడో పొలం వెళ్తాము చూసి మనం కూడా పట్టణంలో వాళ్ళకి చూపిస్తే ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు కూడా న్యాచురల్గా ఉంటారు, న్యాచురల్ లైఫ్ స్టైల్స్ ఫాలో అవుతారు, దాంతో ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. రూటెడ్ అండి అసలు నిజంగా. మా అమ్మాయి, తెలుగు అమ్మాయి, విదేశాలకు వెళ్ళారు, చదువుకున్నారు, మళ్ళీ ఆ విద్యని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. కంబైన్డ్గా అటు ట్రెండీగా, ట్రెడిషనల్గా
సో మాకు ఫుడ్స్ అందిస్తూ ఉన్నారు, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఉన్నారు ఆహారంతో. అసలు విష్ చేయాల్సిందే ఖచ్చితంగా. మీలాంటి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీని నేను ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యో, ఇది నా అదృష్టం అండి. ఇట్స్ మై ఫార్చ్యూన్ అండ్ ప్రివిలేజ్. నిజంగా ఈ ప్లేస్లో ఉండగలగటము, కొంచెం 10 మందికి ఏదైనా హెల్ప్ చేయగలుగుతున్నానంటే నా అదృష్టం అది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మీ అండ్ స్ప్రెడింగ్ ద న్యూస్, స్ప్రెడింగ్ ద గుడ్ వర్క్. ఎస్, ఇంకా మంచి మంచి అంటే ఈ ఫుడ్స్ గురించి నాకు ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలుసుకోవాలని ఉంది, ప్రతి ఒక్క దాని గురించి కూడా ప్రజలకు తెలియచేయాలని ఉంది. నా కోరిక కూడా అదేనండి. ప్రతి ఒక్కటి ఇదిగో అదిగో ఆ రాగి ఫ్లేక్స్ ఉన్నాయంటే అది ఎలా వాడుకోవాలి, ఇంకోటి ఉందంటే అది ఎలా వాడుకోవాలని నేర్పించాలని నాకు చాలా కోరిక ఉంది. ఖచ్చితంగా దానికి నేను మా సుమన్ టీవీ ప్లాట్ఫామ్ అవ్వాలని కోరుకున్నాం. అందరికీ హెల్త్ మీ ద్వారా ఈ విధంగా వెళ్ళాలని కోరుకున్నామండి, అవగాహన కూడా కల్పించాలని కోరుకున్నాం. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ సిరీస్. సరే, ఈ ఉమెన్స్ డే సందర్భంగా మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, మా దగ్గరకు వచ్చినందుకు, అడిగినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది శ్రీదేవి జాస్తి గారితో ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ చిట్ చాట్. స్టే హెల్తీ.